చీకటి రాక్షస నాయకుడు తన రెక్కలను విప్పి నన్ను జయించగలవని అనుకుంటున్నావా అని గర్జించాడు. జుహిత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె ఖడ్గాన్ని ముందుకెత్తి గాల్లోకి ఎగిరింది. ఖడ్గం నుండి వెలువడిన నక్షత్రకాంతి ఆ రాక్షసుడి మీదికి దూసుకెళ్ళింది. అతని ఛాతిపై గట్టి గాయమవింది. రాక్షసుడు నొప్పితో అరిచాడు. జుహిత పూర్తి శక్తితో దాడి చెయ్యాలి అనుకుంది. ఇది భూమికోసం, విశ్వంకోసం, వెలుగుకోసం అని గర్జించింది. అని చెబుతూ రాక్షసుడిపై దాడి చేసింది. ఖడ్గం నుంచి వచ్చిన నక్షత్ర సుడిగుండం ఆ రాక్షసుడిని పూర్తిగా ముంచివేసింది. నక్షత్ర సుడిగుండంలో చిక్కుకున్న చీకటి రాక్షస నాయకుడు ఒక్క గర్జనతో కూలిపోయాడు. స్ఫటిక హృదయం కాంతి నెమ్మదిగా మళ్లీ మామూలుగా మారింది. జుహిత చీమ ఊపిరి పీల్చుకున్నారు. కాని ఏలియన్ మాత్రం మృదువుగా నవ్వుతూ అన్నాడు, జుహిత, నువ్వు చేసినది కేవలం భూమినే కాదు, నా గ్రహాన్ని కూడా రక్షించడమే. ఈ స్ఫటిక హృదయం మా ప్రపంచానికి మూలశక్తి. దాని వెలుగే మా ప్రజలకు జీవమిస్తుంది. మరి ఇప్పుడు అని ఆశ్చర్యంగా అడిగింది జుహిత. ఏలియన్ ఆకాశాన్ని చూపించాడు. అక్కడ ఒక నీలంరంగు గెలాక్సీ తలుపులా మెరిసింది. ఇది నా గ్రహానికి వెళ్లే ద్వారం. మాతోరా జుహిత, నీ ధైర్యాన్ని మా ప్రజలు చూడాలి. మా ప్రపంచం నీకోసం ఎదురుచూస్తుంది అని అన్నాడు. చీమ ఉత్సాహంగా, వావ్, కొత్త గ్రహం ప్రయాణమా? నేను రెడీ అంది. జుహిత చిరునవ్వుతో తల ఊపింది. ఏలియన్ అన్నాడు, సరే, మనం నా యుఎఫ్ఓలో వెళ్ళిపోదాం, పడండి. వారు యుఎఫ్ఓలోకి అడుగుపెట్టగానే అది ఆకాశంలోకి దూసుకెళ్లింది. జుహిత యొక్క తదుపరి యాత్ర ఒక కొత్త గ్రహం వైపు ప్రారంభమైంది. హాయ్ అండి అందరికీ. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన, ఉత్సాహభరితమైన కంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను. మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.